టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చేసుకునే దశగా మా ప్రయత్నం ఉంటుంది. నేను ఇవాళ పీసీసీ అధ్యక్షుడిగా ఈ జిల్లాకి తనదైన శైలిలో ఒక అభివృద్ధి తీసుకురావాలనే ఆరాటం ఉంది కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తాము. జిల్లాకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు, విధులు అన్నీ కూడా సమర్చుకునే ప్రయత్నం చేసి ఈ జిల్లాని ఒక మేటి జిల్లాగా తీర్చుకునే ప్రయత్నం ముందు ఉంటుంది. ఓకే, చింతబడి జరిగిందని మీరు అన్నారు, మీకు నోటీసులు అందజేశారు హరీష్ రావు గారు. చింతబడి అనే మాటలు పొలిటికల్ వాళ్ళు చేతబడి జరిగిందని నేను అనలే. 70-80 సంవత్సరాల క్రితం తెలంగాణలో చేతబడులు అన్నట్టు ఒక ప్రచారం ఉండేది. ఇవాళ సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, అక్షరాస్యత పెరిగింది. తెలంగాణలో అట్లాంటి ఆచారాలు దాదాపుగా కనుమరుగాయి. కర్ణాటకలో, తమిళనాడులో కొన్ని ఆలయాలు వీటికి ప్రసిద్ధిగాంచున్నాయని బయట నానుడి. అలాంటి గుళ్ళలో హరీష్ రావు గారు పూజలు చేశారనేది మాకున్నటువంటి సమాచారం. నేను ఎందుకు చెప్పాను ఏంటంటే, హరీష్ రావు గారు సీనియర్ మోస్ట్ నాయకుడు, ఏ పార్టీ వాడైనా ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, మంత్రిగా చేసినాడు, ఒక అనుభవం కలిగినట్టు సీనియర్ నాయకుడుగానే మేము ఆయనకి పరిగణిస్తాం, పార్టీ ఏదైనా. అదే రకంగా పరస్పరంగా మాట్లాడుకుంటాం కూడా. కానీ వారు ఇలా ఎల్నినో తుఫాన్ వచ్చే సమయంలో కానీ, ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని ఇబ్బందులు పడుతూ కూడా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే తరుణంలో అలాంటి ఆలయాలకు వెళ్ళి ఎలాంటి పూజలు చేశారు, ఎందుకు అలాంటి ఆలయాలకు పోయారు, అక్కడ జరిగినటువంటి పూజలు ఏమిటి, ఏ రకమైన పూజలు చేశారు, ఇవన్నీ కూడా వారే వివరించాల్సిందిగా కోరాం. వారు వివరణ ఇవ్వకుండా మా కాంగ్రెస్ నాయకులు నోటీస్ ఇచ్చారు. దాని మీద నేను మాట్లాడితే నాకు కూడా నోటీస్ ఇచ్చినారు. నోటీస్ పరిశీలించి దాని మీద వివరణ ఇస్తాం. నేనేమంటానంటే, ఎప్పుడో పాతకాలం నాటి మూఢనమ్మకాలు ఇంకా నమ్ముతూ కొంత ఈ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో అలాంటి పూజలకు ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఉన్నాయని, ఆ ఆలయాలకు మీరు పోయారని దాని విషయంలో మాట్లాడాము. సమకాలీనటువంటి ఈ పరిస్థితిలో సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగినట్టు పరిస్థితిలో ఇంకా వాటి మీద నమ్మకం ఉండి అలాంటి పూజలు చేయడం మంచిది కాదనేదే మా యొక్క అభిప్రాయం. దాంట్లో వారు వివరణ ఇచ్చి చెప్పుకుంటే అందరికీ మంచిది. కాళేశ్వరం విషయంలో అసలు కాళేశ్వరం పనికిరాదన్నారు, అసలు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పారు. రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నీళ్లు 2 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చింది, ఇప్పటికైనా అర్థమైందని కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, కాళేశ్వరం